వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఈ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో నియమించిన కమిటీ సిఫారసులకై మోడీ ప్రభుత్వం ఓకే చెప్పింది. ప్రస్తుతం ఎన్డీఏ ప్రభుత్వం హయాంలోనే జమిలీ ఎన్నికలు నిర్వహిస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన కొన్ని రోజుల్లోనే వన్ నేషన్ వన్ ఎలక్షన్కు మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. అయితే వచ్చే 4 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందా? రామ్నాథ్ కోవింద్ కమిటీ ఏం చెప్పింది? జమిలీ ఎన్నికల నిర్వహణలో మోదీ ప్రభుత్వం ముందు సవాళ్ళేంటో చూద్దాం. వన్ నేషన్ వన్ ఎలక్షన్ బీజేపీ ప్రధాన అజెండాలో పెండింగ్లో ఉన్న అంశం. ఇక సంఘ్ పరివార్ లక్ష్యాల్లో అతి ముఖ్యమైన ఆర్టికల్ 370 రద్దు. అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసిన మోదీ సర్కారు యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు విషయంలో ముందడుగు వేసింది. ఇదే ఊపులో జమిలీ ఎన్నికల నిర్వహణకు సమాయత్తమవుతుంది. దేశవ్యాప్తంగా పార్లమెంటు, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలంటూ మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నాయకత్వంలోని కమిటీ చేసినటువంటి సిఫారసులను కేంద్ర కేబినెట్ ఆమోదించింది. కోవింద్ కమిటీ సిఫారసుల ప్రకారం జమిలీ ఎన్నికల నిర్వహణకు 18 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఎన్నికలు జరగడం వల్ల దేశ అభివృద్ధి కుంటుపడుతుందని బీజేపీ నాయకత్వం ఎప్పటి నుంచో చెబుతుంది. ఓట్లు వేయడానికి వలస కార్మికులు తరచూ సెలవులు పెట్టి స్వస్థలాలకు వెళ్లడం వల్ల ఓటర్లతో పాటు దేశానికి భారీగా నష్టం జరుగుతుందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. జమిలీ ఎన్నికలే ఈ సమస్యకు సరైన పరిష్కారమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా జమిలీ ఎన్నికల నిర్వహణకు పట్టుదలతో ఉన్నాం. ఈ విషయంలో అనేక సవాళ్లు ఉన్నాయి. రాజ్యాంగ సవరణ చేయాలంటే లోక్సభ, రాజ్యసభల్లో 3/2 మెజారిటీ ఉండాలి. ఈ కారణంతోనే ఎన్నికల ముందు 400 సీట్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు బీజేపీ పెద్దలు. అయితే మోదీ ఆశించినట్లు బీజేపీ సూపర్ మెజారిటీ కాదు కదా, కనీసం మెజారిటీ కూడా రాలేదు. ఇక మిత్రపక్షాలతో నడుస్తున్నటువంటి ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ను పాస్ చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు. ఇలాంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి రాజ్యాంగ సవరణలు చేయడం జరిగే పని కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. ఇక దేశ ప్రయోజనాల పేరుతో మోదీ అండ్ కో ప్రతిపక్షాలపై రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చిన బీజేపీ అజెండాను సాకారం చేయడానికి విపక్షాలు అంగీకరించే అవకాశాలు తక్కువే. మరోవైపు డీలిమిటేషన్ ద్వారా పార్లమెంటు, అసెంబ్లీ సీట్లు పెంచేసి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనలో ఉన్నారు బీజేపీ నాయకులు. గతంలో చేసినటువంటి రాజ్యాంగ సవరణ ప్రకారం 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ ప్రక్రియ జరగాలి. సాధారణంగా అయితే 2026 తర్వాత 2031లో జనాభా లెక్కలు సేకరణ జరగాలి. అంటే 2034లో జరిగే ఎన్నికల ముందు నియోజకవర్గాల డీలిమిటేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ కరోనా కారణంగా 2021లో జనాభా లెక్కలు తీసుకోలేదు. కరోనా తగ్గిన తర్వాత కూడా సెన్సెస్ ప్రక్రియను వాయిదా వేస్తూ వస్తుంది మోదీ ప్రభుత్వం. ఈసారి కుల గణన చేపట్టాలని విపక్షాల డిమాండ్ కారణంగానే జనాభా లెక్కలు వాయిదా వేశారనే అభిప్రాయం ఉంది. మరోవైపు 2026 తర్వాత జనాభా లెక్కల ప్రక్రియ నిర్వహిస్తే 2027లో డీలిమిటేషన్ చేయవచ్చు. ఈ సమీకరణాలన్నీ చూసుకుంటే 2026లో జనాభా లెక్కలు, 2027లో డీలిమిటేషన్ పూర్తి చేసి 2028 లేదా 29లో జమిలీ ఎన్నికలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు కమలనాథులు. కానీ గత ఎన్నికల్లో మినిమం మెజారిటీ సాధించలేకపోవడంతో మోదీ ముందుగా వేసుకున్నటువంటి ప్లాన్లు అమలు చేయడం కష్టసాధ్యంగానే కనిపిస్తుంది. ఇక డీలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గితే ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షాల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఈ రాజ్యాంగ సవరణలు చేయడం దాదాపు అసాధ్యమనే చెప్పుకోవాలి. మన దేశంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధ్యం కాదంటూ ఇప్పటికే ప్రతిపక్ష నాయకులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప జమిలీ ఎన్నికల కల కలగానే మిగిలిపోవచ్చని పొలిటికల్ అనలిస్టులు అభిప్రాయం.